మాది కవిటి యాక్చువల్గా. ఈ గవర్నమెంట్కి మేడం, స్పెషల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాంతం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. కారణం ఏంటంటే నాకు ఇప్పుడు 46 ఏళ్ళు మేడం. సో నా చిన్నప్పుడు 6 ఏళ్ల వయసు నుండి నాకు కొంచెం దాని మీద జ్ఞానం ఉంది. సహజంగా ఏంటంటే చాలామంది సడన్గా డిసప్పేర్మెంట్ ఏంటి అంటే ఒక 1 మంత్ 2 మంత్స్లో ఒళ్ళంతా పొంగిపోవటం, చనిపోవటం. ఏమైందయ్యా అంటే పులక అనేవాళ్ళు. సడన్గా ఎనీమియాలోకి వెళ్ళి చనిపోయినటువంటి ప్రాంతం. సో అక్కడ ఉన్నటువంటి లోకల్ డాక్టర్స్ కానీ, ప్రజా సంఘాలు కానీ, పబ్లిక్ కానీ చాలాసార్లు ఎన్నో ప్రభుత్వాలకి రిక్వెస్ట్ చేశాయి, విన్నపాలు చెప్పాయి, ఎన్నో చేసినటువంటి ఆ పరిస్థితుల్లో నాకు తెలిసి 2004 అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్నారు దీని మీద. సో ఆ తర్వాత వచ్చినటువంటి పర్యవసానాల్లో కొంత పురోగతి సాధించినప్పటికీ మధ్యలో ఆగిపోయింది. తర్వాత చాలా ప్రభుత్వాలు కూడా వచ్చినాయి. ఏదో ఉన్నటువంటి ఒత్తిళ్ళకి ఏదో ప్రారంభించినట్లుగా లేదా ఏదో పని చేసినట్లుగా చేసి మళ్ళీ అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి దీంట్లో 7 మండలాలు మేడం. ఉద్దాన ప్రాంతం అంటే 7 మండలాలు. సో ఆ 7 మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు ఏంటి అంటే ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడాను మెడికల్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు కాదు. కిడ్నీ వ్యాధి వచ్చింది అని తెలిస్తే రోగగ్రస్తుడు చనిపోవటం అనేది సెకండరీ మేడం. కానీ ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. ఆ ప్రాంతంలో కొబ్బరి ఎక్కువ ఉంటుంది మేడం. కొబ్బరికి మంచి డిమాండ్ ఉంటుంది. మా ప్రాంతంలో ఉండే కొబ్బరికి మంచి రైతులు, డబ్బున్నటువంటి వాళ్ళుగా కనబడి ఈ కిడ్నీ వ్యాధి వచ్చినటువంటి తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఏంటంటే రోడ్డును పడి పిల్లలు చదువుకోవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో వలసలు వెళ్ళి సిగ్గుపడి చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఎన్నో రకాలైనటువంటి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి వచ్చారు, మధ్యలో ఆపేశారు, వెళ్ళిపోయారు. ఏమయ్యో తెలియనటువంటి పరిస్థితి. కొన్ని గ్రామాలకి ఇంకోటి ఏంటంటే అసలు పరీక్ష చేయించుకుంటారని ఎవరన్నా అడిగితే అదొక రకమైనటువంటి భయం. అమ్మో నా కిడ్నీ వ్యాధి ఉందని తెలిసిపోతే పిల్లనెవరేమో, లేదంటే మమ్మల్ని ఊరి నుండి వెలేస్తారేమో, అలా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఈరోజు ప్రతి పిహెచ్సిలో 2 మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు మేడం. ప్రతి సిహెచ్సిలో 6 సిహెచ్సిలో కూడా 4 జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఉన్నారు మేడం. ఇప్పుడు సహజంగా మీ ఈ స్టేట్లో కానీ ఎక్కడైనా జ్వరం వస్తే ఏం చేస్తారంటే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇట్లాంటి పరీక్షలు చేస్తారు. జ్వరం కాదు, కాళ్ళు పీకుతున్నాయా, తలనొప్పి అన్నా, జ్వరం అన్నా, లేదా నీరసంగా ఉందన్నా, ఏదన్నా కిడ్నీ పరీక్ష, సీరం క్రియాటినిన్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి. సో వాడికి జబ్బున్నట్టు తెలియదు. నడుస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, సడన్గా ఆయాసం వస్తుంది. ఎందుకు ఆయాసం వచ్చిందని అంటే లక్షణాలు బయటకు వచ్చిన తర్వాత తప్ప కిడ్నీ వ్యాధి ఉన్నట్టు తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా ఫుల్లీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్స్ ఇచ్చారు, సెల్ కౌంటర్స్ ఇచ్చారు, యూరిన్ ఎనలైజర్స్ ఇచ్చారు. అంటే దగ్గర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చాలా హై అండ్ ల్యాబొరేటరీస్లో కూడా లేనటువంటి ఎక్విప్మెంట్ ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఉన్నాయి మేడం. ఒక సామాన్యుడు, మధ్యతరగతి వ్యక్తి కాదు మేడం, ఒక 10 ఎకరాల ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి కూడాను ఒక వ్యక్తి గురించి 10-20 వేలు ఖర్చు పెట్టాలంటే ఎలాంటి భారము. కానీ ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులన్నీ దొరుకుతున్నాయి మేడం. 80% మందులు నెఫ్రాలజిస్ట్ రికమెండ్ చేసినటువంటి మందులు, గవర్నమెంట్ ఏదో కొత్తగా ఏదో ఇచ్చేసినటువంటి మందులు కాదు. 80% మందులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి మేడం. స్పెసిఫిక్ టు ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి ఏదైతే నెఫ్రాలజిస్ట్ ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ కూర్చొని ఏదైతే రికమెండ్ చేశారో ఆ మందులన్నింటినీ మనం స్పెషల్గా మళ్ళీ ఉన్న వాటితో పాటు వీటిని అందుబాటులో మా ప్రాథమిక 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 సిహెచ్సిలు, 5 యూపీహెచ్సిలో ఈ మందులు ప్రొవైడ్ చేస్తున్నారు మేడం. దాంతోపాటు ఏంటంటే నేను అన్నాను లక్షణాలు తెలిసేంత వరకు వాడి కిడ్నీ రోగం ఉందో లేదో తెలియదు అని చెప్పేసి. కానీ మా ఎమ్మెల్యేహెచ్పీలు, మా పిహెచ్సిల పరిధిలో కేవలం ఆ 7 మండలాల్లో ఉన్నటువంటి పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేహెచ్పీలకి ఏదో స్పెషల్ యాప్ ఇచ్చి ప్రతిరోజున వాళ్ళు వెళ్ళి 10 కుటుంబాల్లో వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి పిహెచ్సికి తెస్తే సీరం క్రియాటినిన్ టెస్ట్ చేసి వెరీ నెక్స్ట్ డే కేవలం మా కుటుంబానికి మాత్రమే అందజేస్తూ ఎక్కడ సోషల్ స్టిగ్మా లేకుండా చాలా అద్భుతంగా ఈరోజు మా ఉద్దాన ప్రాంతానికి
అంటే ఏం పర్వాలేదు ఇక్కడే బ్రతకొచ్చు అన్నటువంటి భరోసా ఈ ప్రభుత్వము జగనన్న ఇచ్చారు మేడం. ఒకప్పుడు డయాలసిస్ వస్తే ఎలా ఉండదంటే ఈ వ్యక్తి చనిపోతే బాగున్నాను అనుకునేవాడు. భారం 10,000 పెన్షన్ ఇచ్చి ఆ ఇంటికి లేదా ఆ రోగికి పెద్ద కొడుకుగా ఉన్నాడు మేడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 5 పాయింట్లు దాటిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తి క్రానిక్ కిడ్నీ డిసీజ్తో ఉన్నారు అనుకుంటే ప్రత్యేకంగా 5,000 ఇస్తూ మందులు ప్రొవైడ్ చేస్తూ 80% మందులు ప్రొవైడ్ చేస్తూ ఆ పేషెంట్కి కావాల్సినటువంటి పెన్షన్ ప్రత్యేకంగా 5,000 ఇస్తూ నిజంగా భవిష్యత్తుకి ఒక మంచి భరోసా ఇచ్చినటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ఉద్దాన ప్రాంత ప్రజల తరపున అంటే నేను ఎమోషన్ అవుతున్నాను మేడం, చెప్పలేకపోతున్నాం. ఈరోజు ఈ సర్ఫేస్ వాటర్ ఆల్రెడీ మేడం గారు చెప్పారు, అది కంప్లీట్ అయినటువంటి బహుశా మరి కొద్ది రోజుల్లో జరగబోతుందేమో. నిజంగా అది జరిగితే మాకు అది ఒక వరం మేడం, అంతే, అదొక వరం. మూడోది మేడం, 200 పడకల కిడ్నీ హాస్పిటల్ అనేది ఏదైతే ఉందో అదొక ఐకాన్. ఆ రోడ్డును అలాగే వెళ్తూ ఉంటే అది కనబడుతుంటే అది ఒక దేవాలయం, మాకు ఒక మసీదు, ఒక చర్చిలా కనబడుతుంది అది. అంటే నేను ఒక జర్నలిస్ట్గా గత 2 దశాబ్దాలుగా ఐ హ్యావ్ బీన్ కవరింగ్ స్టోరీస్. ఒక దాదాపు 10-15 సార్లు వచ్చుంటా నేను ఉద్దానంకి. వచ్చినప్పుడల్లా కన్నీటి గాథలు, వచ్చినప్పుడల్లా ప్రతి ఇంట్లో ఒక కిడ్నీ పేషెంట్. ఇట్ వాస్ సో బ్యాడ్. ఇప్పుడు మీరు చెప్తుంటే అంటే నేను వచ్చి చాలా కాలం అయిందండి, ఒక 7-8 ఏళ్ళు అవుతుంది నేను వచ్చి ఉద్దానంకి. బట్ ఐఎమ్ సో హ్యాపీ సార్, రియలీ ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఒక్క సీకేడీ పెన్షన్ వరకును ఏమన్నా ఆ రూల్స్ ఏమన్నా మార్చి అది అప్రూవ్ అయిన వెంటనే ప్రొవైడ్ చేయగలిగితే మరింత మీరు ఆ ప్రాంతానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు మేడం. వెరీ ఇమోషనల్, దట్స్ ట్రూ. మీరు పెన్షన్స్ ఏదైతే చెప్పారో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మీరు చూసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి గారు వచ్చాక మెడికల్ మేనేజ్మెంట్ కింద 5,000 చొప్పున మనం పెన్షన్స్ ఇస్తున్నాము. అలాగే ఈ సికేడి ఎవరైతే డయాలసిస్ గోత్రూ అవుతున్నారో వాళ్ళకి 10,000 చొప్పున మనము ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా మీరు హెల్ప్ అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నోటీస్లో పెట్టి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి గారు చేయగలిగినటువంటి అన్ని విషయాల్లోనూ ముందడుగు వేసి న్యాయం చేశారు. ఈ కన్సర్న్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. థ్యాంక్ యూ.